హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా అంగన్వాడి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఈరోజు సండే కదండి. ఎప్పుడు మా పిల్లలు అంతగా త్వరగా ఇంటికి రారు. ఈ వీకెండ్ ఇద్దరు మా దగ్గరే ఉన్నారు. అందుకే సరదాగా అలా బయటకు వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. అరౌండ్ 12-12:30 అయింది మధ్యాహ్నం. బయట లంచ్ చేద్దాం మమ్మీ అన్నారు. వంట ఏం చేయొద్దన్నారు. ఇంకా అలానే బయలుదేరి వెళ్ళిపోయాము. మేము ముగ్గురం మోక్షానే వెళ్తున్నాము. మా హస్బెండ్కి పని ఉందండి ఈరోజు, ఆయన రావట్లేదు. అయితే ఇంకా మా పాప కొంచెం కోకోనట్ ఆయిల్ తనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని చెప్పి. దానికి ఏదో గోరింటాకు కావాలి అంటే మన స్కూల్ దగ్గర గోరింటాకు ఉంది కదా, ఇక అది కొంచెం తుంచుకొద్దామని చెప్పి నేను వెళ్ళాను. అప్పుడు మా పాప నన్ను కొంచెం రికార్డ్ చేసింది. ఈరోజు మాకు జరిగే మొత్తం నా ఎంటైర్ డే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు బ్లాగ్లో చూపిస్తానండి. కొంచెం చూడండి మీరు కూడా. మా రెగ్యులర్ డే కాదు, వీకెండ్స్లో మా పిల్లలు వచ్చినప్పుడు మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మేము ఎలా తిరుగుతాం అనేది ఒక చిన్న వీడియో అంతే. కంప్లీట్ డేని వీడియో చేయలేము, కొన్ని క్లిప్స్ మాత్రం మొత్తం మర్జ్ చేసుకొని వీడియోగా చేశాను. అది కొంచెం చాలాసేపే పట్టిందిలేండి, ఎందుకంటే గోరింటాకి ముళ్ళు ఉంటాయి కదా, కొంచెం చూసుకొని కొయ్యాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మా హస్బెండ్ని కలిసి ఆయనకి మా హౌస్ కీస్ ఇచ్చేయాలి. అవి ఇచ్చి మేము బయలుదేరాలి. ఇంతకీ మీకు ఎప్పుడైనా చెప్పానా మా వారు చేసే వర్క్ ఏంటో? ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారండి మా ఊర్లో. ఇదిగోండి ఇంకా వాళ్ళ మనవాడిని పలకరించుకుంటున్నారు. మాకు మోక్ష అంటే చాలా ఎమోషన్. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన లేకుండా మేము ఏమీ చెయ్యము. ఆయనకి చెప్పకుండా ఎటు కదలం. ఆయన కూడా అంతే ఉంటారు మాతో. మోక్ష ఈయన అండి మా హస్బెండ్ శ్రీనిబాబు గారు. నా వీడియోస్లో నా స్కూల్ ఎంత డెవలప్ అవుతుందో దానికి వెనక ఉండేదంతా ఆయనే అండి. నేను వీడియోలో కనిపిస్తాను కేవలం. బాబు ఇక్కడికి రాగానే టాయిలెట్ అన్నాడు నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. సరే కదా అని చెప్పి ఆపరా, ఇంటికి వెళ్ళేదాకా నేను ఆపన మధ్యలో అన్నా. సాయి టాయిలెట్ అన్నాడు. సరే నీడు కారులో పోసేటట్టున్నాడు అని చెప్పి ఆపి డోర్ తీసే లోపు దాని మీద పోసేసాడు. ఇక్కడ ఏమొచ్చేది సాక్స్ నిండా పోసుకుని మళ్ళీ సాక్స్ లో మట్టిలో ఆడి ఇక్కడే ఇసుకలో ఆడి మంచిగా బయలుదేరి ఇంటికి పోయేసరికి ఇక్కడ మరి కార్ అంతా పాడైతుంది అని చెప్పి బట్టలన్నీ తీసేసుకుని కడిగి కాళ్ళు చేతులు అవన్నీ కడిగి మళ్ళీ ఇడిచిన షార్ట్, అదే స్కూల్ నిక్కరు, ఆడి సాక్స్లు, షూ అవన్నీ సంచిలో పడేసి ఇంటికి తీసుకెళ్తే ఇక్కడికి రాగానే థమ్స్అప్ అన్నాడు. ఇక్కడ సరిగా ఆగి ఆడికి థమ్స్అప్ ఇప్పిస్తే సగం తాగి సగం ఎదరు జేబులో పెట్టుకున్నాడు. లిఫ్ట్ దిగగానే అమ్మ షాక్ అయిపోయింది. స్కూల్కైనా నువ్వు వెళ్ళింది దగ్గరేది, షూది ఏది, చుట్టేమో చింపిరిగా పోయింది. వింతగా ఉన్నాడు మనిషి నిన్న. అసలు మెన్షన్ చేయండి. వచ్చేసామండి మా అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్కి. తన అపార్ట్మెంట్స్లో ఉంటుంది. ఇంకా కొంచెం పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వెళ్దామని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. ఫ్రెష్ అయ్యాము, కిందకు కూడా వచ్చేసాము. అదే మా పాప బిందు తన పేరు, నేను మా మోక్ష. ఇక్కడ నుంచి రెస్టారెంట్ కానీ ప్లాన్ చేసుకున్నాం, కానీ ఏ రెస్టారెంట్కి వెళ్తామనేది తెలీదు. ఆ రెస్టారెంట్కి వెళ్ళే వరకు మాకు ఐడియా లేదు. ఏదేదో తెలుగు హౌస్ అంట, యనమల కుదురు ఆ రోడ్లో ఉంటుందన్నారు. నాకు విజయవాడ అంతగా తెలియదు. నేమ్స్ ఏమన్నా రాంగ్ మెన్షన్ చేస్తే ఏమనుకోకండి. తెలుగు హౌస్కి వెళ్ళాము. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చాలా హైజీన్గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ఓకే, ఎప్పుడూ తినాం కదా, అప్పుడప్పుడే తినేది కాబట్టి పర్లేదు, పెట్టొచ్చు. మా పిల్లలు వచ్చారు అంటే బయటకు వెళ్దాం మమ్మీ అంటారు. నాకు జనరల్గా డబ్బులు అంత వేస్ట్ చేయడం ఎందుకు, అదే వంట నేను చేస్తాగా అంటాను, కానీ వాళ్ళు ఊరుకోరు, వినరు కూడా. ఫస్ట్ వెళ్ళాల్సిందే, మీరు ఇలాంటివి చూడాల్సిందే అంటారు. మా హస్బెండ్ ఎందుకు రాలేదంటే ఈరోజు ఆయనకి ఆర్ఎంపీ డాక్టర్స్ మీటింగ్ ఉంది.
ఆయన ఇంకా అటు వెళ్ళారు, మేము ఇటు వచ్చేసాము. అండ్ మా అమ్మాయి ఏం చేస్తుంది ఎప్పుడు మీకు మెన్షన్ చేయలేదు కదా, మా అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ అండ్ అమ్మాయి ఫ్యాషన్ డిజైన్ కూడా చేసింది. తనకు ఒక ఆన్లైన్ బొటిక్ ఉంది. మా సన్ వచ్చేసి నా కొడుకు సాయి, తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఐటీలోనే ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళిద్దరివి. మోక్ష మీకు తెలుసు కదా, సార్ ఎల్కేజీ చదువుతున్నారు. రెస్టారెంట్కి వచ్చాము, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ ఏదో నాకు యాక్చువల్గా నేను ఎప్పుడూ అంతగా బయట ఫుడ్ ప్రిఫర్ చేయను. నేను ఒకవేళ బయట తిన్నాను అంటే నాకు జాయింట్స్, లెగ్ పీసెస్ అలాంటివే ఇష్టం ఉంటుంది. అవే తీసుకొస్తున్నారు, మరి అవే ఆర్డర్ చేసినట్టున్నారు. నాకు కూడా చెప్పలేదు, మేము ఏం ఆర్డర్ చేస్తే నువ్వు అదే తినన్నారు. ఫస్ట్ సూప్ వచ్చింది, సూప్ తీసుకున్నాం. నేను ఇదే ఫస్ట్ టైం సూప్ తాగటం కూడా. ఒక నిమిషం అండి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. అమ్మో, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు మోక్ష. కొంచెం నోరు కాలింది అనుకోండి, చాలా బాగుంది. మోక్ష అన్ని తింటాడు, విసిగించాడు. వాళ్ళ అమ్మ అన్ని తినేలా అలవాటు చేసింది తనని. ఏం ప్రాబ్లం ఏంటి? లెగ్స్ వచ్చేసింది. లెగ్స్ ఏమంటారు, లెగ్సే అంటారా వాటిని? లెగ్ పీసెస్ ఇష్టం నాకు. జాయింట్స్, లెగ్ పీసెస్, స్మోకీ ఫ్లేవర్తో ఉండే ఫుడ్ చికెన్ నాకు ఇష్టం అండి. తను అవే ఆర్డర్ చేసింది. దీని తర్వాత ప్రాన్ పులావ్ ఒకటి, చికెన్ పులావ్ ఒకటి ఆర్డర్ చేసాము, తిన్నాము. బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా విజయవాడలో ఉంటూ విజయవాడకి దగ్గరలో ఉండి మంచి రెస్టారెంట్ చూస్తున్నట్లయితే ఈ రెస్టారెంట్కి వెళ్ళండి. తెలుగు రుచులు, ఈ తాడిగడప యనమల కుదురు రోడ్లో ఉంటుందంట. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు లొకేషన్ వచ్చేస్తుంది, అందులో చూసుకుని చూడండి. కొన్ని మరీ ఎక్కువ రేట్లు మనం పెట్టలేనంతా కాదు. మేము ముగ్గురం తిన్నాం, ముగ్గురికి అరౌండ్ 2000, 2200 వరకు బిల్ అయింది అంతే. మేము తిన్న ఐటమ్స్ కూడా 4 ఐటమ్స్ తిన్నాము. వాటర్ బాటిల్స్, మేము కూల్ డ్రింక్స్ బయట తీసుకున్నాము. కూల్ డ్రింక్స్ బయట అంటే కూల్ డ్రింక్స్ తీసుకోలేదు. ఇది తిన్న తర్వాత ఏదో ఫ్రోజన్ బాటిల్ అని చెప్పి ఒకటి ఉందంట. అక్కడ డ్రింక్స్ ఇప్పిస్తాను మమ్మీ, మీకు మిల్క్ షేక్స్ ఇప్పిస్తాను అన్నారు వాళ్ళు. సరే అని ఇంక అక్కడికి వెళ్ళి ఆ మిల్క్ షేక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి వెళ్తామో తెలీదు, అలా అనుకుంటూ వెళ్ళాము. ఇది వచ్చేసింది ఫ్రోజన్ బాటిల్. ఫ్రోజన్ బాటిల్లో ఏవో మిల్క్ షేక్స్ ఆర్డర్ చేశారు. ఇప్పుడు 2+1 ఆఫర్ నడుస్తుందంట. అక్కడ కట్ చేస్తే ఇక్కడికి వచ్చాం, విశాల్ మార్ట్. ఇది ఒక మార్ట్ ఒకటి, ఇలాంటి మాల్ ఉంది, ఇలాంటి షాపింగ్ ఏరియా ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. మా అమ్మాయి హనీ వాళ్ళ ఇంట్లో డోర్ మ్యాట్స్ బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నామమ్మా అంటే విశాల్ మార్ట్ అనింది. సర్లే, కొత్త ఇంటికి మనకి కావాలి కదా అని చెప్పి వచ్చాము విశాల్ మార్ట్కి. అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కానీ నాకే ఎందుకో అనిపించలేదు. ఇక్కడ మా అమ్మాయి అంటుంది, రియల్ ప్లాంట్సే పెద్ద ఫారెస్ట్లా పెంచుతావు నువ్వు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పక్కన పెట్టు అని. అయితే నాకు ఆ ఫ్లవర్ వాజెస్ బాగా నచ్చాయి. ఫ్రిడ్జ్ పైన వాటిపైన వీటిపైన పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అని. కానీ అవేమీ తీసుకోలేదు మేము. కొంచెం ఒక ఆయిల్ క్యాన్, చిన్న ఒక 2-3 ఐటమ్స్ తీసుకుని వచ్చేసాము. దీని తర్వాత పున్నమి ఘాట్కి వెళ్ళాము. పున్నమి ఘాట్కి ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే విజయవాడ దగ్గరలో ఉన్నవాళ్ళు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, విజయవాడలో ఉండేవాళ్ళు మ్యాక్స్ వెళ్ళిపోయి ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరు వెళ్ళకపోయి ఉంటే అస్సలు మిస్ చేయకండి. ఇలాంటి ప్లేస్ విజయవాడలో ఒకటి ఉంది అని చెప్పి తెలియకపోయింటే ఇంకా మీరు విజయవాడకి చెందిన వాళ్ళు కానీ వెళ్ళండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడున్న మనుషులు కానీ అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు కానీ చాలా డీసెంట్గా ఉన్నారు. లిటరల్లీ చెప్పాలి అంటే అరుచుకోవటాలు, పిచ్చి పిచ్చిగా వచ్చి ఏదేదో అడుక్కునే వాళ్ళు రావటాలు, అమ్ముకునే వాళ్ళు అసలు ఎవ్వరూ కనపడరు. చిన్నగా నీట్గా ఇక్కడ నార్మల్ డేస్లో ఏదైనా ఇట్లాంటి ఈవెంట్స్, పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్, క్రాకర్ ఈవెంట్స్ అని ఒకటి, డ్రోన్ షోస్ ఒకటి జరుగుతాయంట. యాక్చువల్ నాకు తెలీదు, ఈరోజే నన్ను మా వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి నాకు తెలిసింది. నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ని రోజులు అనుకునేదాన్ని విజయవాడలో తిరగడానికి ప్లేసెస్ లేవేంటి అని. నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్. నెక్స్ట్ టైం పక్కా భవానీ ఐలాండ్కి వెళ్తాము. ఇప్పుడు ఏదో బోట్ సర్వీస్ ఆపేశారంట,
మరి ఎందుకు ఆపేశారో అంత ఐడియా లేదు మాకు కూడా. కానీ నెక్స్ట్ టైం అంటే మేబీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత అయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భవానీ ఐలాండ్కి కూడా వెళ్ళి, ఈసారి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు కాకుండా ఓన్లీ భవానీ ఐలాండ్ మాత్రమే వ్లాగ్ తీసి పెడతాను. మీరు ఈ వీడియోకి ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఫ్యూచర్లో లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎప్పుడు స్కూలు మొక్కలు ఇవేనా అండి, కొంచెం ఇవి కూడా చూడండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ మంచి వ్యూస్, లైక్స్, కమెంట్స్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్, ఒక చిన్న కమెంట్ ఎలా ఉందో చెప్పండి. మీ సండే ఎలా గడిచిందో కూడా చెప్పండి. మా సండే అయితే మాత్రం వర్షంతో ఫినిష్ అయింది. ఇంటికి వచ్చి కొంచెం వంట చేసుకొని తిని పడుకోవాలి ఇప్పుడు. గుడ్ నైట్. దేవి నవరాత్రుల కోసం ఆ డెకరేషన్ అంతా చేశారు.